అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈవెంట్కి వచ్చినందుకు మా స్పెషల్ గెస్ట్ అయిన సాయి దుర్గ తేజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు రావడం మాకు చాలా బూస్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే సాయిరామ్ అబ్రోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కంగ్రాచులేషన్స్ ఫర్ నారీ నారీ. హే భగవాన్, ఇది ఇట్స్ నాట్ ఏ ట్రైలర్ అని మేము ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, బేసిక్గా ప్రతి మూవీకి ట్రైలర్లో ప్లాట్ పాయింట్ రివీల్ చేస్తారు, స్టోరీ రివీల్ చేస్తారు. అంటే నేను కానీ మా టీం కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ అంటే ప్లాట్ పాయింట్ ట్రైలర్లో కాకుండా మూవీలోనే చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఫిక్స్ అయ్యాము. అందుకే ఇట్స్ నాట్ ఏ ట్రైలర్ అని చెప్పి పెట్టాము. ఇది అపార్ట్ ఫ్రమ్ బిజినెస్, ఇది ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉండే స్టోరీ అండి. బేసికల్గా మనకి మదర్తో బాండింగ్ అనేది చాలా ఈక్వల్గా ఉంటుంది అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. వాటిల్లో ఫాదర్తో అలా ఉండదు, డైనమిక్స్ వేరుగా ఉంటుంది. అంటే కొంతమంది ఫాదర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమంది ఫాదర్స్ స్ట్రేంజర్స్గా ఉంటారు, కొంతమంది ఫాదర్స్కి అసలు పిల్లలు ఏం చదువుతున్నారో కూడా తెలియదు. అలాంటి ఈక్వేషన్స్లో ఒక పాయింట్ని ఎన్హాన్స్ చేసి ఈ కథ రాయడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకపోతే మా ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి గారు ఈ మూవీ మేకింగ్ లో అసలు ఎటువంటి కాంప్రమైజెస్ లేకుండా చాలా బాగా ఖర్చు పెట్టారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఆయన ఎంత ప్యాషనేట్ అంటే, జనరల్లీ ఏ కొత్త ప్రొడ్యూసర్ అన్నా మూవీ స్టార్ట్ చేస్తే అది రిలీజ్ చేసినాక రిజల్ట్స్ చూసి ఈక్వేషన్స్ చూసి సెకండ్ స్టార్ట్ చేస్తారు. బట్ ఈయన ఇది ఇంకా రిలీజ్ కాలేదు, ఆల్రెడీ 3 మూవీస్ ఓకే చేసేసి ఆల్రెడీ ఆఫీస్ కూడా ఇచ్చి ప్రీ వర్క్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా బనీవాసు సార్, వంశీనందిపాటి సార్, ఇందాక సుదర్శన్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే ఈ పోస్టర్ ఈ బ్యానర్ నిజంగా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ ఎలాగంటే, అంటే క్రికెట్ లో చేసింగ్ అప్పుడు కోహ్లీ ఉంటే మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటామో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో తీశాడు, కామెడీ టైమింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ చాలా బాగా చేశాడు. సుహాస్ కి ఫిబ్రవరి మంత్ కి ఏదో రిలేషన్ ఉంది. లాస్ట్ 2 మూవీస్ బ్లాక్ బాస్టర్ అయింది, ఫిబ్రవరి మంత్ లోనే వచ్చింది. హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు ఈ ఫిబ్రవరి మంత్. ఇంకపోతే శివాని గారు యాక్చువల్లీ శివాని గారిని కథ రాసిన తర్వాత శివాని గారిని అనుకున్నప్పుడు అప్పటికి ఇంకా లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవ్వలేదు. ఏదో ఒక 1% కామెడీ చేయగలరా అన్నట్టుగా ఉండింది. కానీ ఫస్ట్ షెడ్యూల్ ఒక 3 days వర్క్ చేశారు, తీసేశారు అసలు కామెడీని. థ్యాంక్ యూ సో మచ్ శివాని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నరేష్ సార్, సినిమా అంతా పాజిటివ్ గా జరుగుతుంది. ఎప్పుడైతే నరేష్ సార్ మా ప్రాజెక్ట్ లోకి ఇన్ అయ్యారో అసలు అందరికీ అసలు మామూలు ఎనర్జీ రాలేదు. సార్ మీరు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అసలు ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 54 years కంప్లీట్ చేసుకున్నారు. ఆన్ సెట్స్ ఎలాగంటే అంటే డైరెక్టర్స్ యాక్టర్ అనమాట నరేష్ సార్. అంటే నేను డెబ్యూటెంట్ అయినా సరే నీకేం కావాలమ్మా, ఎలా కావాలి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి సుదర్శన్ తో ఈ మధ్యన సుదర్శన్ తో కామెడీ టైమింగ్ మీ అందరికీ తెలుసు. సుదర్శన్ ఈ మధ్యన బాడీ కూడా తగ్గించి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు రైటర్ గా. దాని తర్వాత ఇదిగా మేబీ ఫ్యూచర్ లో హీరో అంటున్నారు కదా, ఫ్యూచర్ లో డైరెక్టర్ కూడా అవ్వచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీరు ఈ ప్రాజెక్ట్ కి చాలా హెల్ప్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రావంతి గారు ఈ ప్రాజెక్ట్ లో తీసుకున్నప్పుడు యాంకర్ మీడియాలో ఉన్నారు. ఏంటి మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, టైంకి వస్తారా, ఆవిడ ఈవెంట్ లో బిజీగా ఉంటారా అన్నట్టుగా అనుకున్నాం. కానీ డే 1 నుంచి చేసిన అన్ని రోజుల్లో ఆన్ టైం వచ్చారు. కొన్ని రోజులు మేము ఎర్లీగా పిలిచాం, 6 కి పిలిచి మధ్యాహ్నం వరకు షార్ట్ పెట్టపోయినా చాలా పేషెన్స్ గా ఉండి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు.
పేమెంట్స్ అన్ని ప్రొడ్యూసర్ సార్. ఇంకా రిమైనింగ్ క్యాస్ట్ వెనిల్ కిషోర్ గారు, అజయ్ ఘోష్ గారు, హర్షవర్ధన్ గారు, అన్నపూర్ణమ్మ గారు, లావణ్య గారు అందరూ చేశారు. క్రూ గురించి ఫర్దర్ ఈవెంట్స్ లో మాట్లాడతాను. February 20th హే భగవాన్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు.